ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లల్లో పడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్లల్లో ఈదలేక కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది. జాలిపడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టుపక్కల వెతికి ఒక ఆకుని తీసుకొని వచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్లల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకు చేరి పక్షికి కృతజ్ఞత తెలియచేసింది చీమ. రోజులు గడిచాయి. కాలక్రమేణా పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తుపెట్టుకుంది. ఒకరోజు అదే పక్షి చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దగ్గరికి వెళ్తే చెట్టు వెనక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలన్న ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబగబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసిరపోతున్న సమయం చూసుకొని గట్టిగా చీమ మనిషిని కుట్టింది. నొప్పితో మనిషి ఒకటేసారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలెక్కడో పడిపోయింది. మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది. అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది. మంచి వాళ్ళు ఎప్పుడూ పొందిన సహాయము మర్చిపోరు అని ఈ కథ మనకు తెలియచేస్తుంది.